మురళి గారు, ఇప్పుడు బీజేపీ ఏమో డెడ్ లైన్ పెట్టింది, మార్చ్ 31, 2026 లోగా లొంగిపోవాలి, లేకపోతే అంతం చేస్తాము అని కూడా క్లియర్ కట్ గా వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పింది. ఇటు కాంగ్రెస్ మాత్రం శాంతి చర్చలకు పిలవండి, అలాగే ఇటు మావోయిస్టు పార్టీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము శాంతి చర్చలకు అని చెప్తున్నప్పటికీ, ఇటు బీజేపీ ఏమో ఈ ఆపరేషన్ కగార్ని ఏదైతే ఇప్పుడు చేపట్టిందో నక్సలైట్లని అణచివేయడానికి ఏరివేత కోసం నేషనల్ ప్రైడ్ గా చెప్తూ ఉంది. ఇటు పౌర సమాజం మాత్రం దీన్ని ఒక గిరిజనులపై యుద్ధంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ రెండు విభిన్న దృక్కోణాలను ఎలా చూడాలంటారు? ఈ ఆపరేషన్ కగార్ లో ఈ పౌర సమాజం అనే పేరున ఇప్పుడు పెద్దలు జంతన గారు మాట్లాడారు. శాంతి కమిటీ వారు చైర్మన్ గా ఉంటూ మిగతా సంఘాలు, ప్రజా సంఘాలు అనే పేరున చర్చలు చేయండి, శాంతి నెలకొల్పండి. ఈ డిమాండ్ లో 2-3 నరేటివ్స్ బయటకు వస్తున్నాయి. నేను ఈ విషయం తప్పకుండా చర్చ చేయాలి. ఎందుకో నాకంటే నరేటివ్స్ ఏం డెవలప్ చేస్తున్నారంటే, అయ్యో ప్రాణాలు తీస్తారా, డేట్ పెట్టి ప్రాణాలు తీస్తారా, వాళ్ళు మన వాళ్ళే కదా, మన పౌరులే కదా, పాకిస్తాన్తో చర్చలు చేస్తారు, పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేస్తారు, వీళ్ళతో చేయనికే నీకేంది, ఇంత దుర్మార్గమా? ఇది ఒక నరేటివ్. రెండవ నరేటివ్ అంటే అరే ఆదివాసీలను చంపుతారా, అరే అమాయకులైనటువంటి వాళ్ళు బ్రతకొద్దా, వాళ్ళని చంపేస్తారా అనేది ఇటువంటి నరేటివ్. కనుక రాజ్యాంగం మీకు ఎవరికి అనుమతించారు, ఎట్లా చంపుతారు అనేది ఒక మూడవ నరేటివ్. ఈ నరేటివ్స్ అన్నిటికీ నేను ఒక నా ప్రశ్నలు ఏంటంటే, అమాయకంగా అడుగుతున్నాను నేను, ఈ దేశాన్ని నడిపేది రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగము ఒక తుపాకీ ఇచ్చింది, శాంతి నెలకొల్పండి ఈ దేశంలో అని ఒక తుపాకీ ఇచ్చింది. అంటే ఒక ఆర్మీ కానీ పోలీస్ అని అనుకున్నాం. కానీ ఈ దేశంలో రెండో తుపాకీ కూడా ఉంది, అది మావో ఇచ్చారు. మావో రాజ్యాంగం ఈ దేశంలో ఉండాలా, అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశంలో ఉండాలి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమైన టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ ఎవరైనా తేల్చుకోవాల్సినటువంటి పని ఏంటంటే, ఏ రాజ్యాంగము ఈ దేశంలో ఉండాలి. ఒక రాజ్యాంగం ఉండాలి, అందరం కలిసి ఒక రాజ్యాంగాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. కమాన్, మావో రాజ్యాంగమే ఉండాలి, మావో తుపాకులే ఉండాలి, అదే చట్టమైంది, అదే మంచిది, పేదోడికి న్యాయం జరగాలంటే అదే చేస్తుంది అని అనుకుంటే అందరం కలిసి అదే చేద్దాం. లేదు, ఈ రాజ్యాంగం పేదోడి కోసమే ఉంది, అంబేద్కర్ ఇచ్చింది, వాళ్ళ ప్రాణరక్షణ కోసం ఉంది, వాళ్ళ హక్కుల కోసం ఉంది అని నమ్మితే తప్పకుండా ఎన్నికల్లో పాల్గొందాం. కాంగ్రెస్ కూడా నమ్మాలి, ఈ రాజ్యాంగాన్ని నమ్మాలి, ఎన్నికల్లో పాల్గొనాలి, ఈ రాజ్యాంగమే ఈ దేశానికి పరమావధి అని అనుకోవాలి. అనుకున్నందుకే బహుశా వాళ్ళు ఒక పార్టీలో ఉన్నారు. కనుక ఈ కన్ఫ్యూజన్స్ ఉండొద్దు. మనం ప్రజలతో ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, శాంతి శాంతి శాంతి, అయ్యో చంపుతారు, అయ్యో రక్తపాతమా, ఇంత దుర్మార్గమా, అమిత్ షా కత్తి తీసుకొని చంపేస్తున్నాడు, వరుస పెట్టి చంపేస్తున్నాడు, ఇదంతా కాదు కావాల్సింది. కత్తి ఎందుకు పట్టుకున్నారు, తుపాకులు ఎందుకు పట్టుకున్నారు, మావో రాజ్యాంగాన్ని కావాలని ఎట్లా అంటున్నారు? కనుక ప్రభుత్వం ఏదైనా, ఇది మోడీ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం కాదు, 50 ఏళ్లలో ఈ దేశంలో అనేక రకాల శక్తులు, ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం ఉంది, మావో తీవ్రవాదం ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదం ఈ దేశంలో పోవాలి. పాత బస్సులో స్లీపర్ సెల్స్ పడుకునేది, అప్పుడప్పుడు లేచి ఏంది సిద్ధిబాబా టెంపుల్లో లేకపోతే ఆడ ఈడ బాంబులు వేసేది, మళ్ళా పడుకునేది, బొంబాయిలో వేసేది, మళ్ళా పడుకునేది. ఇది పోయిన తర్వాత కదా ఇప్పుడు శాంతి నెలకొన్నది. మీకు గుర్తుందా అమ్మా రోజా గారు, మీకు గుర్తుందా మన బస్ స్టాండ్లలో వీటిలో మైక్ పెట్టి మీకు కనబడని తెలియని వస్తువులను, టిఫిన్ బాక్సులను రోజు ప్రకటనలు వచ్చేవి. ఇప్పుడు ఈ దేశంలో 10 ఏళ్లలో ఇది ఆగిపోయినాయి కదా, మనుషులు ప్రశాంతంగా రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, దేవాలయాలకు వెళ్తున్నారు కదా. ఇది కదా కావాల్సింది. ప్రభుత్వాలు ఉన్నది ఎందుకు అనలేక, వీటిని పీచమంచడానికి కదా, వెంటనే తొలగించాల్సిందే కదా ఇటువంటి శక్తులను. ఆ పని చేయకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు, మేము ఓటేసేది ఎందుకు? కనుక విషయం ఏంటంటే, చర్చ ఇది జరగకుండా ఇప్పుడు ఏంటంటే, అయ్యో తరతరాలుగా పేదల కోసం, వాళ్ళ కోసం, ఆదివాసీల కోసం ఎవరిని చంపుతున్నారు, ఆదివాసీలను ఎందుకు చంపుతున్నారు? అసలు ఈ పోలీసులకు ఏం పని అమ్మా? ఆదివాసీలు ఉండే దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఆర్మీ ఏం పని, బ్యారక్లలో ఉండాలి కదా, ఎందుకు వెళ్తున్నారు చెప్పండి, జవాబు చెప్పండి, ప్రజలను అడగండి ఎందుకు వెళ్తున్నారు అంటే. ఆడ తుపాకీ ఇంకొకటి వచ్చి కూర్చున్నది, వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, వాళ్ళే న్యాయం చెప్తున్నారు.
వాళ్ళే ప్రభుత్వాలను నడుపుతున్నారు. 17 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతున్నారు. జంపన్న గారు చెప్పారు. ఎస్, అందులో మనం చూస్తున్న దశాబ్దాలుగా అన్ని- గిరిజనులు రెండు- మావోయిస్టులకు ఇచ్చేటువంటి సపోర్ట్ ఆ రకంగా ఉంది. వాళ్ళలో చాలా విశ్వాసాన్ని వాళ్ళు కనుక నెలకొల్పారు. మీరు తుపాకీ తీసుకొని రాజ్యం వెళ్తూ ఉన్నారు. మీరు అప్పుడప్పుడు కాకతీయ లాంటి ఒక రైల్లో అప్పుడప్పుడు బాంబులు పెట్టేస్తున్నారు, పొరపాటు అయిందని అంటున్నారు. లేదా ఇంకా మందు పాత్రలు తవ్వి అక్కడక్కడ మాధవ్ రెడ్డినో ఇంకొకరినో వ్యాస్నో ఇంకొకరినో లేపేస్తా ఉన్నారు. పోయిన వాడు పోతూనే ఉన్నారు, లేకపోతే జవాన్లు పోతూనే ఉన్నారు. లేకపోతే ఈవెన్ కిలారి లాంటి, సోము లాంటి, రాజ్య నాయక్ లాంటి, మహేంద్ర కర్మ లాంటి ఆదివాసీలు కూడా పోయారు. ఎస్, ఇవన్నీ పోతున్నా కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాలి, వాళ్ళతో చర్చలు చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నదంతా ఏంటి అంటే, అయ్యా మీరు సరెండర్ కాండి. 40,000 మంది నార్త్ ఈస్ట్ లో సరెండర్ అయితే వాళ్ళు ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికల కానుంచి అసెంబ్లీ వరకు కంటెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాలు వాళ్ళే వస్తున్నాయి. సీతక్క ఈ రోజు తుపాకీ వదిలినందుకు ఒక మంత్రి అయ్యింది. ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ జంపన్న గారు ప్రశాంతంగా మన ముందర కూర్చొని మాట్లాడగలుగుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వ పాలసీలో సరెండర్ అయ్యే వాళ్లకు పూర్తి మర్యాదలు లభిస్తున్నాయి, పూర్తి ప్రొటెక్షన్ కలుగుతుంది. ఎవడైతే సో శాంతి చర్చలు జరపాల్సినటువంటి అవసరం లేదంటారా? శాంతి చర్చలు పాకిస్తాన్ తో చేస్తారు, శాంతి చర్చలు ఆ దేశంతో చేర్చారు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు శాంతి చర్చలు దేనికోసము అనే స్టేటస్ కావాలి. ఒక దేశానికి ఇచ్చేంత స్టేటస్ నక్సలైట్లకు కావాలి. అమెరికాకు లేకపోతే పాకిస్తాన్కి వచ్చే స్టేటస్ కావాలి. శాంతి, తుపాకీ లేకపోతే శాంతే శాంతి. ప్రభుత్వం ఒక్కటే తుపాకీ పట్టుకుంటే, ఇంకెవరు ఈ దేశంలో తుపాకీ పట్టకపోతే శాంతే శాంతి. తప్పకుండా నక్సల్స్ మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళకు సామాజిక బాధ్యత వాళ్ళు పూర్తిగా నిర్వహిస్తారు. ప్రజా జీవనంలో వచ్చి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అనేక సమస్యలు లొంగిపోవాలి అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తుందో దానికి మీరు మద్దతు ఇస్తున్నారు, మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, నేనేమంటున్నా అంటే 50 మంది కార్యకర్తలు పోగొట్టుకున్న, ఎవరైతే ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబాల యొక్క సంస్థ మాది ఎంఎంఆర్ఐ. కనుక ఇప్పుడు వీళ్ళకి ఎవరు న్యాయం చేకూరుస్తారు? నేనేమంటున్నా అంటే, వీళ్ళు కనుక జనజీవన స్రవంతిలో వస్తే సామాజిక ఉద్యమాలు బాగా చేయగలరు. సీతక్క బాగా చేయగలుగుతుంది, బాగా పని చేస్తుంది. కనుక మీరు ప్రజా జీవనంలో వచ్చేసేయండి, ప్రజా ఉద్యమాలు చేయండి. తప్పకుండా మీరు అన్నారు కదా, ఏ ఖనిజాలు, ఇవి లోహాలు, ఇవన్నీ అద్వానీ అదేంటి అమిత్ షా ఎత్తుకుపోతాడు, అద్వానికి ఇస్తా. మీరు నిలబడితే, ప్రజలతో వెంట నిలబడితే ఎవ్వడు ఎత్తుకపోదు.